అందరూ తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవ. యేసయ్య, గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని బహుగా కాచి కాపాడిన గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా దేవ. యేసయ్య, ఎందరైతే నీ మందిరం రాలేక వెనకబడి ఉన్నారో నా ప్రభువ, వారిని అందరినీ కూడా వారి పని పాటలు ముగించుకుని తొందర పిలుస్తామని ప్రార్థిస్తున్నాం నా దేవ. యేసయ్య, ఇంతవరకు నిన్ను పాటలతో ఆరాధించాం నా దేవ. వాక్యంలోకి వెలుచుండగా అయ్యగారిని శిలువ సాధన మరుగుపరుచుకొని ఆయన నోటి బూరగా మీరు ఉండి మాకు పలికిస్తారని ప్రార్థిస్తున్నాం నా దేవ. యేసయ్య, ముందున్న క్రిస్మస్ దినములన్నిటినీ వీధిన క్రిస్మస్ ప్రేయర్ జరుగుతుండగా మా ప్రేరణ అంతటా మీరు ముందుండి నడిపించండి దేవా. ఆశపడ్డ ప్రాణంని తృప్తిపరుస్తానని చెలవిచ్చున్నావు నా దేవా. ఎక్కడి వంగని మోకాలు నీ మందిరంలో వంగిస్తానని చెలవిచ్చున్నావు నా దేవా. యేసయ్య, నా నామంను తగ్గిస్తూ నీ నామంను హెచ్చించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో దైవజనులు రేగడగూడూరు సంఘ కాపరి రెవరెండ్ పృథ్వీరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనకు అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ విని విశ్వసించుచు దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో దైవజనులు రెవరెండ్ పృథ్వీరాజు గారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి మీ మధ్యకు నడిపించినందుకు మొట్టమొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే మరి ప్రాముఖ్యంగా మన స్థానిక సంఘ కాపరి, మన ఫీల్డ్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి దైవజనులు పెద్దలు రెవరెండ్ ఏ ప్రభుదాస్ క్రిస్టియన్ పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే మన స్థానిక సంఘ కాపరి పాస్టర్ అమ్మ గారు రెవరెండ్ ఉదయజ్యోతి మేడం గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా, అందరికి వందనాలు. అందరు బాగున్నారా? బాగానే ఉన్నారు. మీ మొహాలు చూస్తూనే సంతోషంగా అనిపిస్తుంది. డిసెంబర్ మాసం స్టార్ట్ అయింది కదా, ఇక పండగే. చెప్పండి అమ్మా. ఇంక ఈ నెల అంతే పండగ మనకి కదా. ఇంకా తర్వాత పండగ చేసేవాళ్ళంతా పండగ భక్తులు. ఈ నెల మాత్రం చేసేవాళ్ళు. ప్రతిరోజు ప్రతి సండే ఆరాధించే వాళ్ళందరూ నిజమైన విశ్వాసులు. మరి మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు మీరే ఆలోచన చేయండి. మంచిది. సమయంలో కొన్ని నిమిషాలు త్వరగా నా వాక్య సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం మరొకసారి చదువుతారా? చాలు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్య సందేశం కొరకు ఇదివరకు ప్రార్థన చేశారు కనుక నేను డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్తాను. సమయాన్ని ఆదా చేసుకోవాలని దయచేసి గమనించండి. అపోస్తలుడైన పౌలు గారు తన వేదన మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. తన బాధ ఏంటో మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఆయన బాధ ఫిలిప్పీ సంఘానికి మాత్రమే తెలియజేస్తున్నట్టుగా లేదు, కానీ మనలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఆయన మాట్లాడుతూ అంటాడు, అందరూ తమ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి కార్యాన్ని ఎవరు లెక్క చేయట్లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని పనిని లెక్క చేస్తూ దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉంటే కనుక ఓకే, పర్వాలేదు. కానీ దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ దైవ సేవకులను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉంటే కనుక ఈ వాక్యం తప్పకుండా మనం విని తీరాల్సిందే.
ఆలోచన చేయండి. ఆయన అంటాడు, అందరూ మీ కార్యాలు చూసుకుంటారు, మరి మీ కార్యాలు ఏం నెగ్లెక్ట్ చేయట్లేదు. టయానికి భోంచేస్తున్నారు, సమయానికి పనికి వెళ్తున్నారు, సమయానికి పడుకుంటున్నారు, సమయానికి లేస్తున్నారు, మీ సొంత కార్యాలు అన్నీ చూసుకుంటున్నారు. ఏది అక్కడ వెనకేసుకోవట్లేదు. కానీ వెనకేస్తుంది ఏ కార్యం అంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి కార్యం. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన బాధ అంతా అదే. అందరూ మీ పనులు అయితే చూసుకుంటున్నారు కదయ్యా, మరి దేవుని కార్యాలు ఎందుకు మీరు లెక్క చేయట్లేదు అంటాడు. యేసుక్రీస్తు వారి పనులు చేయడానికి దైవజనులు ఏదైనా ఒక పిలిపించినప్పుడు చాలామంది ముందుకు రాకుండా వెనకబడే ప్రయత్నమే చేస్తారు. అయితే దేవుని వాక్యం అంటుంది, ఈరోజు దేవుని సేవకులు ఇచ్చినటువంటి పిలుపు కానివ్వండి, దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు కానివ్వండి, నువ్వు లోబడుతున్నావా, దేవుని కార్యాన్ని చేస్తున్నావా, లేదా ఏదైనా సాకు చెప్పి తప్పించుకుంటున్నావా అని ఈ రాత్రికాల సమయంలో చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. లూకా సువార్తలో భక్తుడైనటువంటి లూకా గారు ఒక మాట తెలియజేస్తుంటాడు. పరలోకములో జరగబోతున్న విందును గురించి మాట్లాడుతూ, ఆ ఇంటి యజమానంట ఒక గొప్ప విందు చేయించి భోజనానికి పిలుచుకురాపోండి అని చెప్పి మంచి మంచి వ్యక్తులను, విలువైన వ్యక్తులను, పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులను పిలవనంపాడంట. పిలవనంపితే వారు అన్నారంట, 14వ అధ్యాయం చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. విందు కాలమందు అతడు అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. చాలు, ఏం చేశారంట? అమ్మా వినండి, తాళ్ళపైకి అతను వింటున్నారా? అర్థమవుతుందా? చెప్పండి తల్లి, ఏదో ఒకటి చెప్పండి. అర్థమవుతుందా? అర్థం కాదంటే ఇంగ్లీష్లో నేను చెప్తాను. ఇంగ్లీష్ అర్థమైద్ది మనకు బాగా కదా. ముసుగేసారంటే ఆడవాళ్ళని నమ్మడానికి రాదు. ఆ ముసుగు చాటునే కునికేసేస్తారు కదా. మారామంటూ ఒక పాట ఉంటుంది, మారామంటూ ముసుగులు వేస్తారు, ఆ ముసుగులలోనే దేవుని కార్యం ఏం చేస్తారు? మరచిపోతారు. తాతల కాలం పాట మీరు ఇంకా వాడట్లేదు. నీతో ఎందుకు ట్యూన్ కలపాలి సార్ అని నిశ్శబ్దంగా ఉన్నారు. చూడండి, ఆ ఇంటి యజమానుడు ఒక గొప్ప విందును సిద్ధపరిచి పిలిచాడంట. రే రండి, చక్కటి విందు తయారు చేయించానని చెప్పి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని, విలువైన వ్యక్తుల్ని, ఉద్యోగస్తుల్ని, ఎంప్లాయీస్ని, తన దృష్టిలో విలువైన వ్యక్తుల్ని పిలుస్తూ ఉంటే వారందరూ ఏం చేశారంట? నెపములు చెప్పసాగిరి. నెపములు అంటే సాకులు. రావడానికి ఇష్టం లేక, నువ్వు పిలిచినటువంటి భోజనానికో లేదో నీ పిలుపుకో వారు అగౌరవపరుస్తూ అంటారు. ఒకే మాటతో ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతుంటాడు. వారందరూ ఒకే మనస్సుతో ఏం చేశారు? సాకులు చెప్పి తప్పించుకున్నారంట. మొదటి వాడు అంటాడు, అయ్యా నేను పొలాన్ని కొన్నాను, ఆ పొలాన్ని చూడ్డానికి వెళ్తున్నానండి అన్నాడంట. పొలం ఎవరైనా చూసి కొంటారా, కొన్నాక చూస్తారా? చూసి దాని కొలతలు, దాని విస్తీర్ణము, దాని వ్యాసార్థం అంతా లెక్క చేసుకొని ఆ రేటుకు మనకు గిట్టిద్దా లేదా అన్నీ ఆలోచన చేసుకొని కొంటాం. కానీ వాడంటాడు, నేను ఇంకా కొన్నాను కనుక ఇప్పుడు వెళ్ళి చూసుకోవాలా అంటాడు. అంటే అది సాకా నిజమా? అదొక సాకు, అదొక నెపం, అంతే. తప్పించుకునే ప్రయత్నం. రెండో వాడు అంటాడు, నేను 5 జతల ఎడ్లు కొన్నానండి, వాటిని పరీక్షించాలి అంటాడు. ఎద్దులు కొనే వాళ్ళు ముందు పరీక్షించుకుంటారా? కొన్న తర్వాత ఇంటికి వచ్చి పరీక్షిస్తారా తీరిగ్గా? ఎద్దుల మార్కెట్లో తోకెత్తి చూస్తారు, చెవెత్తి చూస్తారు, ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ డాగుందో, ఎక్కడ ఏదుందో, ఎక్కడ ఏం జబ్బు ఉందో అన్నీ పరీక్షించి పరిశీలించి బేరమాడి ఎన్నో మాటలు చెప్పి తీసుకొచ్చుకుంటారు, అన్నిటిని పరీక్షించి. కానీ వాడు అంటాడు, నేను కొన్నానండి, ఇంకా పరీక్షించలేదు, ఇప్పుడు పరీక్షించడానికి వెళ్తున్నాను కనుక నేను రాలేను అంటాడు. అంటే వాడు నిజంగా రాలేక కాదు, కానీ వాడు చెప్తున్నటువంటి సాకది. మూడో వ్యక్తి అంటాడు, అయ్యా నేను ఇదిగో కొత్తగా పెళ్లి చేసుకున్నానండి, నేను రాలేను అంటాడు. అరే పెళ్లి చేసుకోవడానికి దేవుని పరిచర్య చేయడానికి ఏంటి సంబంధం? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు పరిచర్య చేయట్లేదా? ఇప్పుడు పరిచర్య చేస్తున్న వారంతా పెళ్లి కానీ వేలేనా? ఆలోచన చేయండి. అంటే తప్పించుకోవడానికి మాత్రమే చెప్తున్నటువంటి సాకు.
అందుకే ఈ రాత్రి ఆలోచన చేయండి, మిమ్మల్ని అందరినీ ఒక వ్యక్తి దగ్గర తీసుకొస్తాను. ఆ వ్యక్తి చెప్పినటువంటి కొన్ని సాకులు ఉన్నాయి. దేవుడు స్వయంగా మాట్లాడి రమ్మని పిలుస్తూ ఉన్న పరిచర్యకి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా గుర్తిస్తున్నారా బైబిల్లో? నాకంటే మీకు ఎక్కువ తెలుసు బైబిల్. ఎవరు చెప్పండి, గుర్తొస్తున్నారు ఎవరైనా? పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలో సాకులు చెప్పి తప్పించుకున్న మహానుభావులు ఎవరైనా గుర్తొస్తున్నారా? భక్తులు ఏమనొస్తాడు? మిక్కిలి మోహన్ చిన్న ఉచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మో గారు, అది నా మెయిన్ టాపిక్, దాన్ని ఆఖరిలో చెప్తా సార్. ఇంకెవరైనా గుర్తొస్తున్నారా? ఏమైనా గుర్తు రావట్లేదా మీకు? గుర్తొచ్చి నీకెందుకు చెప్పాలి సార్ అన్నట్టు మొహాలు పెట్టుకున్నారు. యోహాన్ గారా? యోనా గారు నినేవే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తానంటాడు? తర్సీస్కి వెళ్తానంటాడు. ఎందుకు? వెళ్ళడం ఇష్టం లేక. అక్కడికి వెళ్తే దేవుడు ఏదో విధంగా కార్యం చేస్తాడు, వాళ్ళందరూ రక్షిస్తాడు, దేవుడు వాళ్ళు బాగానే ఉంటారు, నేను మధ్యలో ఫూల్ అవుతానని చెప్పి అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడట యోనా గారు కూడా. ఇలాంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మోషే గారు. దేవుడు స్వయంగా సీనాయి పర్వతం దగ్గర ప్రత్యక్షమై ఆహ్వానిస్తూ ఉన్నా సరే అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పలుమార్లు ఏదో ఒక సాకు, దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు పిలుస్తూ ఉన్నా సరే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. అయినా దేవుడు ఆఖరి దాకా అతన్ని వదిలిపెట్టలేదు. ఎన్ని సాకులు చెప్పినా ప్రతి ఒక్క సాకుకు కూడా దేవుడు ఒక కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు. అదేంటో త్వరగా నేను చెప్పి ముగిస్తాను. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. 10 నుంచి చాలు అమ్మ, చాలు చాలు. నా కూతురు కొంచెం దీర్ఘం తీసి అవుతుంది కదా, బాగా చదివినా ఆ దీర్ఘం దగ్గర ఎక్కడ నా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఆలోచన చేయండి, నా కూతురు నరసం నా కూతురు అవుతుంది. ఆలోచన చేయండి. దేవుడు అంటాడు, ఏమంటాడు? మోషే, ఇశ్రాయేలు ఐగుప్తులో పెట్టినటువంటి మొర్ర నాకు వినిపించింది. వారి బాధ, వారి వేదన, వారి యాతనంతా సమస్తాన్ని నేను విన్నాను గనక వారిని విడిపించాలనుకుంటున్నాను. నీవైతే నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడవని గ్రహించాను గనక నిన్ను తీసుకెళ్తాను, వస్తావా? ఫరో దగ్గర మాట్లాడతావా? రా, నేను నిన్ను వాడుకుంటానని దేవుడు పిలుస్తూ ఉంటే కూడా ఆయన అంటాడు, మొట్టమొదటిగా ఏం సాగు చెప్తున్నాడంటే, ప్రభువా నేను ఎంతటి వాడను, అసలు అంత పని చేయడానికి, అంత గొప్ప ఆ కార్యాన్ని చేయడానికి, ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాలుగా బానిసత్వంలో మొగ్గుతున్నటువంటి వారిని విడిపించడానికి నేనెంత, నా బ్రతుకెంత అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభువా నేను ఎంత, అసలు నేను సరిపోతానా, నేను అర్హుణ్ణేనా, అసలు నేను సరిపోనేమో ప్రభువా, నన్ను వదిలిపెట్టు ప్రభువా అని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వెంటనే దేవుడు అంటాడు ఒక మాట. దేవుడు అంటారు, చూడండి ఒక మాట అంటారు ఆయన, నేను నీకు తోడై ఉన్నానని అనుటకు ఇది నీకు సూచన. నేను ఎంతటి వాడను ప్రభువా వెళ్ళడానికి, ఇంత గొప్ప కార్యం చేయడానికి నేనేం సరిపోతానంటే దేవుడు అంటాడు, నువ్వు సరిపోవని నాకు తెలుసు, కానీ నువ్వు సరిపోయే విధంగా పరిచర్యలో వాడుకోవడానికి నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి నువ్వే సాకు చెప్పడానికి వీల్లేదు. ఇంకా దేవుడి దగ్గర సాకులు జల్లవంటాడు. దేవుడి దగ్గర ఏదో అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా మనం ఇట్టే దొరికిపోతాం. కాబట్టి మోషే గారు చెప్తారు, ప్రభువా నేను ఎంత, అసలు నేను సరిపోతానా, నేను పనికి వస్తానా అంటూ ఉంటే, నువ్వు పనికి రావని తెలుసు, నువ్వు సరిపోవని తెలుసు, కానీ నీకు ఆ సామర్థ్యం నేను ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను, రా అని చెప్పి పిలుస్తున్నాడు. మరొకసారి రెండోసారి ఆయన ఏం సాగు చెప్తున్నాడు? 13వ వాక్యం చదవండి ఒకసారి. నేనేమి చెప్పవలెను?
చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ మోషే మాట్లాడుతున్నటువంటి రెండవ సాకు మనకు కనిపిస్తుంది. ప్రభువా సరే, నేను సరిపోనన్నా పంపిస్తున్నావు, నేను నీకు తోడై ఉంటానని ఒక భరోసా ఇస్తున్నావు కాబట్టి వెళ్తాను. సరే, వెళ్ళిన తర్వాత నిన్ను ఏ దేవుడు పంపించాడంటే నేనేం చెప్పాలి? ఇప్పుడు అంటాడు రెండవ సాకు, నీ ఏం చెప్పాలో నాకు తెలీదు, అసలు నీవెవరో కూడా తెలీదు, నీ పేరేంటో కూడా తెలీదు, నీ గురించి నేను ఎప్పుడు విననే లేదు, నీ రూపం చూడలేదు, నీ స్వరం వినలేదు, కనుక నువ్వు ఏ దేవుడువో నీ పేరేంటో కూడా తెలియదు కదా ప్రభువా, నేనేం చెప్పాలా? కాబట్టి నీ గురించి నాకు ఏమీ తెలియదు కనుక నన్ను వదిలే ప్రభువా, నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటే ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు మోషే గారికి. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని. చూడండి దేవుని కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చేస్తూ తన పేరేంటో తన నామకరణం ఏంటో తెలియజేస్తూ ఉంటున్నాడు. నేనెవరో తెలియదు అంటావు కదా, సరే నేనెవరో చెప్తాను విను. నేను ఉన్నాను అనువాడును అని మాట మాట్లాడుతూ దేవుడు తను గూర్చినటువంటి వాస్తవికతను మోషేకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అరే తప్పించుకుందామని ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని నెపములు చెప్పినా ఈ దేవుడు వదిలేటట్టు లేడు అనుకుని మరలా ఇంకో సాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి చూడండి, 4వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. చాలు, ఇక్కడ చూడండి మోషే గారు చెప్తున్నటువంటి 3వ సాకు మనకు కనిపిస్తుంది. ఏం చెప్తున్నాడు ఆయన? వారు నన్ను నమ్మరు. సరే, నువ్వు వెళ్ళమన్నావు, తోడుంటానన్నావు, వెళ్తున్నాను. నీవెవరో తెలియదన్నా, నీ పేరు చెప్పి పంపిస్తున్నావు, వెళ్తాను. అయినా వెళ్ళి చెప్పినా సరే వారు నన్ను నమ్మరు. ఎందుకంటే ఒక ఫరో కుమారునిగా పెరిగాను, ఒక ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాను కనుక ఇతడు ఐగుప్తీయుడే, ఇతడు మన మీద ఏదో నమ్మక ద్రోహం తలపెట్టాడని చెప్పి వారు నన్ను నమ్మరు ప్రభువా, వారు నా మాట వినరయ్యా అని మరలా సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అంటాడు. చూడండి 2వ అధ్యాయం నుంచి చదవండి, అలాగే ఒకసారి కిందకి. 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ చేతిలోనిదేమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలన దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. మోషే దాని నుంచి పారిపోయాను. ఇక్కడ వారు నన్ను నమ్మరు అంటే అని సాకు చెప్తున్నావు గనక, అని అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు గనక ఇశ్రాయేలుని నమ్మించే బాధ్యత ఎవరిది? చెప్పండి, ఎవరిది? మోషేది కాదు. ఇక్కడ మోషే అంటున్నాడు ఆల్రెడీ, నన్ను నమ్మరు ప్రభువా అంటున్నాడు, కానీ నిన్ను నమ్మేలా చేసే బాధ్యత నాది. ఎలా చేస్తావు ప్రభువా అంటే ఒక సూచక క్రియ ద్వారా, ఒక సూచన ద్వారా ఒక 2 సూచనలు ఇచ్చాడు మోషే గారికి. అందులో మొదటిది ఆ కర్ర, తన చేతిలో ఉన్న కర్ర పడవేయమడగానే అది పడిన వెంటనే ఏమైపోయిందంట? పాముగా మారిపోయింది. వెంటనే దేవుడు అన్నాడు, నీ చేయి చాపి దాన్ని పట్టుకో అన్నాడు. ఎక్కడ పట్టుకోమన్నాడు? చెప్పడం, ఎక్కడ పట్టుకోమన్నాడు? పాములు ఎవరైనా తోకలు పట్టుకుంటారా, తలలు పట్టుకుంటారా? తోకలే పట్టుకుంటాం, కానీ పాములు పట్టే వాళ్ళు ఏది పట్టుకుంటారు? ఓకేనా, తల పట్టుకుంటారు. మాకేం బట్టే పాముల లంజనీకి సార్ అంటారా? స్నేక్ క్యాచర్స్ ఉంటారు కదండి, కొంతమంది తోక పట్టుకున్నా, కొంతమంది దాని ఆ తల పట్టుకొని చక్కగా దాంట్లో వదిలిపెట్టి దాన్ని ఫిక్స్ చేసేస్తారు. కానీ దేవుడు తోకనే ఎందుకు పట్టుకోమన్నాడు ఆలోచన చేశారు ఎప్పుడైనా? తల పట్టుకోమనకుండా, లేదంటే దాన్ని చంపేమనకుండా తోక పట్టుకొని ఎందుకు చెప్పాడు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకంటే తల మోసే పట్టుకోవడానికి వీల్లేదు, ఆ తల పట్టుకునే బాధ్యత నాది అని ఆదికాండంలో దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడు, ఒక ప్రవచనం చేశాడు. దేవుడు శపించేటప్పుడు ఆ ఘట సర్పాన్ని, ఆ సర్పాన్ని, ఆ ఆది సర్పాన్ని, ఆ సాతానును, అపవాదిగాన్ని శపించేటప్పుడు అంటాడు, ఏమంటాడు ఆదికాండంలో? చూడండి ఒకసారి, ఆ రెఫరెన్స్ గుర్తున్న వాళ్ళు త్వరగా తీయండి. 3వ అధ్యాయమా? 3వ అధ్యాయం 15 చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే ఎవరక్కడ? మీరు సరిగా చదవాలి ఇంకా బైబిల్. అది అంటే ఏంది అక్కడ? పామే తల మీద కొట్టుకుంటుందా?
ఆయన అంటే ఎవరు? ఏ దేవుడు? స్త్రీ సంతానం. ఎవరు స్త్రీ సంతానం? మనమంతా స్త్రీ సంతానమే కదండి. కానీ స్త్రీ సంతానం అంటే పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్య గర్భాన పుట్టేటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంట? సర్పాన్ని తల మీద కొడతాడు. కాబట్టి ఆ సిలువలో అతడు చేసిన లేదా దేవుడు చేసిన ప్రాణ త్యాగమే అపవాది తలగా చిదగా దొరికినట్టు అయిపోయిందంట. ఆ రోజు దేవుడు చేసిన ప్రాణ త్యాగానికి అపవాది గడి తల ఏమైపోయింది? చిదిగిపోయింది. కనుక అపవాది గడి తల చిదగ దొరికే పని నాది. కనుక నువ్వేం చేయాలా? తల నువ్వు చిదగొట్టొద్దు. తల కొట్టడానికి నేనున్నాను, తలవాడి చిదగొట్టడానికి నేనున్నాను. కనుక నువ్వేం చేయాలా? తోకబట్టుకో అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చి సూచక క్రియలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి ముందుకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన మరో సాకు చెప్తూ మోషే గారు మరలా దేవుడి దగ్గర మరొక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, 10వ అధ్యాయం చదవండి ఒకసారి. ఫాస్ట్ చదవాల. ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాను. మరలా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు? ఎన్నిసార్లు దేవుడు ఓర్చుకొని సరిది చెప్పి బలపరిచి ధైర్యపరిచి పంపిస్తున్నా సరే ఏం చెప్తుంటున్నాడు మోషే గారు? ఏదో ఒక శాఖ వెతుక్కొస్తుంటున్నాడు, ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటున్నాడు. మరొకసారి 4వసారిగా మరలా అబద్ధం చెప్పడానికి ముందుకు వస్తూ అంటాడు, ప్రభువా అన్నీ బాగున్నాయి కానీ మొదటి నుంచి నేను చెప్పినా నువ్వు వినట్లేదు, అసలైంది మర్చిపోయిన ప్రభువా, నాకు నోటి మాంద్యము, నాకు మాటలు సరిగా రావు, నేను చక్కగా వాక్చాతుర్యం కలిగి మాట్లాడలేను, ధైర్యంగా మాట్లాడలేను, నా మాటలు కంటిన్యూగా స్పష్టంగా రావు. ఎందుకంటే నేను పుట్టుకతోనే నత్తివాడిని ప్రభువా, నాకు మాటలు సరిగా రావు, నేను అంత నేర్పరిని కాదు, అంత చక్కగా మాట్లాడలేను ప్రభువా. కాబట్టి నన్నేం చేయి, వదిలిపెట్టు ప్రభువా అని అడుగుతూ ఉంటే దేవుడు అంటాడు, నీకు నోరిచ్చింది ఎవరు? 11వ వచనమా చదవండి. పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చాలు, నీకు మాటలు రావంటున్నావు సరే, నేనే నీకు తోడై ఉంటాను, నీ నోటికి తోడై ఉంటాను. నీ నోరు మాట్లాడకపోయినా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేను నేర్పిస్తాను అని చెప్పి దేవుడు మరలా ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, మరలా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, మనమైతే కనుక మన పిల్లలు ఒక్కసారి అబద్ధం చెప్పారనుకోండి, ఒక సాకు చెప్పి తప్పించుకున్నారనుకోండి, ఓర్చుకుంటాం. 2వసారి సాకు చెప్పారంటే ఏం చేస్తాం? ఒక్క దెబ్బిచ్చేస్తామా? ఖర్చులకి ఇస్తామా? కడతలకి ఇస్తామా? ఖర్చులకి ఇస్తామా? దెబ్బలు పడతాయా పిల్లలకి? అబద్ధాలు చెప్పి సాకులు చెప్పి తప్పించుకునేటప్పుడు. కానీ దేవుడు చూడండి ఎంత ప్రేమతో దగ్గర తీసుకుంటున్నాడు, ఎంత ప్రేమతో ఇంకా బలపరుస్తున్నాడు. ఎన్ని సాకులు చెప్పినా వాటిని పూడుస్తున్నాడు, ఎన్ని సాకులు చెప్పినా ఆయన బలపరుస్తూనే ఉన్నాడు, దగ్గర తీసుకుంటాడు. లేదు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నీ ద్వారా చేపిస్తానని చెప్పి దేవుడు మోషేను బలపరుస్తూనే వస్తున్నాడు. ఆయన ఆఖరిగా మరో సాకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి 13వ వచనమా. చాలు, ఇక్కడ చూడండి. మోషే అంటాడు, అయ్యో ప్రభువా, నీవెవరిని పంపాలనుకున్నావో అతన్ని పంపు, నన్ను వదిలిపెట్టు. నువ్వు అసలు పంపాలనుకున్నది నన్ను కాదు, అసలు నాలాంటి వాడు నీకు అవసరం లేదు. నేను నోటి మాంద్యం కలిగిన వాడిని చక్కగా మాట్లాడలేను, నేను ధైర్యంగా మాట్లాడలేను. కనుక మరి ఎందుకు రాయబడిందో కానీ మోషే గారి గురించి సకల విద్యాభ్యాసం చేసిన వాడని ఉంది ఐగుప్తీయుల ఆ విద్యాభ్యాసాన్ని అంతటిని. అంత నేర్పరైన వాడు మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, నాకు అర్థం కాలేదు. ఒకసారి అంటాడు, ప్రభా అయ్యో అయ్యో అని ఎప్పుడు అంటాం? ఆన్సర్కి వచ్చినప్పుడు ఏమి నన్ను విడిచిపెట్టేటట్టు లేవుగా ప్రభా, నన్ను ఏమో వదిలిపెట్టవా? ఇంకెన్ని సాకులు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు వదిలిపెట్టేటట్టు లేవే. అయ్యో, నీవు ఎవరిని పంపాలనుకున్నావు? పంపే ప్రభా, నన్ను ఎందుకు పట్టుకున్నావు అని చెప్తే దేవుడు అంటాడు,
నేను ఎవరిని పంపాలనుకున్నానో నాకు తెలుసు. నువ్వు మాట్లాడలేకపోతే నీ అన్న ఉన్నాడు కదా, ఎవరు? అహరోను ఉన్నాడు కదా, అహరోను నీకు తోడుగా ఉంటాడు. నేనేం చెప్పాలో నీకు చెప్తాను. ఎవరికి? దేవుడు ఎవరికి చెప్తాడంట? మోషేకు చెప్తాడు. మోషే ఎవరికి చెప్పాలా? అహరోనుకు చెప్పాలి. అహరోను ఎవరికి చెప్పాలా? జనులకు కాదు. ఫరో దగ్గర మాట్లాడే సందర్భాన్ని గురించి డిస్కషన్. ఎవరి దగ్గర మాట్లాడాలి? అహరోను ఫరో దగ్గర మాట్లాడాలి. ఇంత లాగ్ అవసరమా? అందుకే మోషే కోపం వచ్చే దేవుడి మీద ఒక్కోసారి, ఏంటి ప్రభువా, నీవు నాకు చెప్పాలా, నేను అహరోనుకి చెప్పాలా, అహరోను ఫరోకు చెప్పాలా, ఇంత అవసరమా? డైరెక్ట్ అహరోన్నే తీసుకో, నన్ను వదిలే అని చెప్తూ ఉంటే దేవుడు అంటాడు, నీవన్నావు నీ నోటితోనే, నువ్వు ఎవరిని పంపాలనుకున్నావో అతన్ని పంపన్నావు కదా. నేను పంపాలనుకున్నది నిన్నే. నీకోసం ఎవరినైనా వాడుకుంటా, అహరోనైనా తీసుకొస్తా, అవసరమైతే ఫరోనైనా తీసుకొస్తా. నీ నోటికి సరిగా మాటలు ఇవ్వాలన్నా ఇస్తా, నీ నోటికి తోడై ఉంటా, నీకు తోడై ఉంటా, నీకు మాట నేర్పరితనం ఇస్తా, ఏదైనా చేయగలుగుతాను. ఎందుకంటే నేను పంపాలనుకున్నది నిన్నే. మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తాం, తైలపు కొమ్మును పట్టుకొని వచ్చినటువంటి సమూయేలు గారు దావీదును అభిషేకించాలనుకున్నప్పుడు దేవుడు అంటాడు, ప్రభువా, ఇతనేనా నువ్వు కోరుకున్నది? ఇతనేనా? ఇదిగో పెద్ద కుమారుడు ఎంత ఎత్తున్నాడు, ఎంత లావున్నాడు, దేహ దారుఢ్యం కలిగి ఎంత బలంగా ఉన్నాడు ప్రభువా, ఇతడైతే సరిపోతాడు రాజుగా. అంటే లేదు లేదు, నేను అతన్ని కోరుకోలేదు. రెండవ వాడు వచ్చాడు, మూడవ వాడు, నాలుగవ వాడు, ఏడవ వాడిగా, ఆఖరికి 7వ వాడిగా దావీదు గారు వస్తే అప్పుడు అంటాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు. దేవునికి తెలుసు ఎవరిని కోరుకున్నాడో ఆ వ్యక్తి వచ్చేదాకా స్కిప్ చేస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి వచ్చిన దగ్గర దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు, ఎన్నుకుంటాడు. ఇప్పుడు మోషే అంటాడు, ప్రభా, ఎవరిని పంపాలో పంపే ప్రభా, నన్ను ఎందుకు పట్టుకున్నావంటే, ఎందుకు పట్టుకున్నాడు అంతసేపు సాకులు చెప్పినా అంటే, దేవుడు పంపాలనుకున్నది మోషేనే గనక. ఈరోజు ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు కూడా అదే బాధే పడ్డారు. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు, మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారయ్యా, దేవుని పనులు పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతూ తన బాధనంతా వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు దేవుని కార్యం అంటే నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని పని అంటే ముందుకు రాగలుగుతున్నావా? లేదా సాకులు చెప్పి తప్పించుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఏదైనా పని ఉందని మందిరంలో సార్ ఏదైనా పిలిచినప్పుడు, లేదా సంఘ పెద్దలు చెప్పినప్పుడు ఆ పనిని చేయగలుగుతున్నామా? ఏదో సాకు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతున్నామా? మందిరానికి రావడానికి కొన్ని ఇబ్బందులు, కొన్ని అభ్యంతరాలు. ఏమా ఆదివారం ప్రార్థనకి రాలేదంటే జ్వరంగా వస్తారంటారు. ఏమంట? తలనొప్పి సారా, తలనొప్పిని సాకుగా పెట్టి కొంతమంది అంటారు, ఏమో ప్రార్థనకు రాలేదంటే కానుక సందకి చిల్లరే లేకుండా సార్ అంటారు. ఏమంట? చిల్లర లేకుంటే నోట్లేసే మనసు ఇంకా రాలేదు కదా మనకి, ఇంకా చిల్లర మార్చాలా. భార్యకు ఒక 2 రూపాయలు, కొడుకు ఒక 2 రూపాయలు. కానుకల పాట పాడదామంటే ఇట్లా వెతుకుతారంట పురుషులు, వెతుకుతారు. వేసుకున్నారు. లోటు వేసే అనుభవంలోకి రావాలా, సమృద్ధిలోనికి రావాలా. కొంచెమే విత్తితే కొంచెమే కోస్తామంటారు బైబిల్. విస్తారంగా విత్తితే విస్తారంగా కోసుకుంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో ఆలోచన చేయండి. దేవుని సన్నిధికి, దేవుని పనికి నువ్వు రాగలుగుతున్నావా? సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఒకసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. సాకులు చెప్పి తప్పించుకునే వారిగా ఉంటే ఏదో ఒకరోజు భయంకరమైన తీర్పుని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడి చావాల్సి వస్తుంది. నాశనమై అగ్నిగుండములో గంధకములతో మండు ఆ గుండములో పడి వేదన పడాల్సి వస్తుంది. ఆ సాకులు చెప్పి దేవునికి దూరం కాకముందే, ఆ సాకులు చెప్తున్నా ఆహ్వానిస్తున్న దేవుని దగ్గరకు వద్దాం. దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. సాకులు చెప్పడం మాని దేవుని పని చేసే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మన హృదయాలు మనం పరీక్షించుకుందాం. ఇది వరకు సాకులు చెప్పి ఉంటే కనుక ఇక నుంచైనా దేవుని పని చక్కగా చెప్పిన వెంటనే చేసే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మన హృదయాన్ని పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకునండి, అందరు కళ్ళు మూసుకునండి. అందరిలో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి అందరిలా ప్రార్థిస్తూ దేవుని కొనియాడుతూ
ప్రార్థన చేసుకుందాం. దైవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీ దాసుని ద్వారా శ్రేష్టమైన వర్తమానం మాకు అందించారు. విన్న వాక్యాన్ని ప్రభావం విని విడిచిపెట్టక నీ యొక్క వాక్యానుసారముగా నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యమును ధన్యతను మాకందరికీ ప్రసాదించడని ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న అలాగే సువర్ణమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. వసంత గారు ప్రార్థన నడిపిస్తారు. మహానతుడా, మహాగణుడా, నీ పాదముకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు నైనా, స్తోత్రాలు తండ్రి. అవునేసయ్య, ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాము, ఆరాధించాము తండ్రి. అవునేసయ్య, నీ చిలువ చాటున దాసుని నిలబెట్టుకొని చక్కటి మాటలు మాకు వినిపించావు తండ్రి. నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా. అవునేసయ్య, నీ మందిరానికి రాలేక మేము సాకులు చెబుతున్నామేమో తండ్రి. అవునేసయ్య, చాకులు విడిచిపెట్టి తండ్రి ఈ లోకం వైపు చూడకుండా తండ్రి నీ పరలోక వైపు చూడటానికి మాకందరికీ దయచేయమని మేము అడుగుచున్నాం దేవా. నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇంకా వర్తమానాలు తండ్రి వినిపించటానికి మాకు సహాయం దయచేయండి దేవా. నీకే